హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వామిక ఇషా రెడ్డి వ్లాగ్స్. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తా. మార్నింగ్ 5 o'clock అయితే లేచాను. అసలు వర్షాలే పడట్లేదు. బయట డోర్ ఓపెన్ చేయగానే గాలి అయితే చల్లగా వస్తుంది. నేను లేచానో లేదో కొంచెం అటు ఇటు మా వామిక కూడా నాతో పాటే లేచింది. బయట వాకిలి మొత్తం వాటర్ కొట్టేసి అంతా కడిగేస్తున్నా. ఎంత మెల్లగా లేచినా కూడా చిటుకుమని లేస్తూనే ఉంటుంది. మళ్ళీ ఎవరు ఎత్తుకున్నా ఏడుస్తూనే ఉంటుంది. నేనే వచ్చి ఎత్తుకోవాలి. నన్ను చూసి అయితే ఏడవడం ఆపేస్తుంది. పొద్దున్నే మా అమ్మ లేచి పని చేసుకుంటుంది. నేను కూడా చేయాలని అనుకుంటుందో ఏమో, నాతో పాటే లేస్తుంది. నేను చేసే పనులన్నీ చూసుకుంటూ ఉంటుంది. అలా మా పాపతో బయట అంతా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఈ గ్యాప్లో ఫ్రెష్ అప్ అయ్యి వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. పాలు తెచ్చుకున్నప్పుడు ఇలా పాల మీద మీగడైతే తీస్తాను. 3 daysకి ఒకసారి ఫామ్కి వెళ్ళి 1.5 లీటర్ పాలు అయితే తీసుకొస్తాము. ఈ మీగడను అంతా ఇలా కలెక్ట్ చేసి 10 daysకి ఒకసారి అయితే నెయ్యి చేస్తాను. పాప పుట్టిన దగ్గర నుండే నెయ్యి చేయడం నేర్చుకున్నాను. అంతకుముందు మా అమ్మ కానీ మా అత్తయ్య కానీ చేసేవాళ్ళు. నాకు నెయ్యి చేయడమే ఇష్టం ఉండదు. స్మెల్కి అంత ఎట్లనో అవుతుంది. అలాంటిది ఇప్పుడు నా పాప కోసం నేను నెయ్యి చేస్తున్నాను. మా అమ్మ నెయ్యి చేస్తుంటే ఆమడ దూరం పరిగెత్తేదాన్ని. అలాంటిది నేనే స్వయంగా నెయ్యి చేసుకుంటున్నా. అలా మీగడైతే తీసాను. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తున్నా. ఈరోజు లంచ్లోకి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నా. ఫ్రై అంటే కొంచెం టైం ఎక్కువగానే పడుతుంది. ఎప్పుడో ఒకసారి ఫ్రై చేస్తాను. మార్నింగే వంట కూడా చేసేస్తాను. ఎందుకంటే మా వారు ఆఫీస్కి వెళ్తాడు. మా పాప లేస్తే ఏ పని చేయనీయదు. మా వారు వెళ్ళేలోపు అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంటా. ఒక సైడ్ ఏమో బెండకాయ ఫ్రై, ఇంకో సైడ్ ఏమో రైస్ కూడా పెట్టేశాను. మంటని సిమ్లో పెట్టి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకున్నాను. మా వారు వెళ్ళేలోపే వాషింగ్ మిషన్ కూడా అయితే ఆ బట్టలు కూడా బయట ఆరేసుకుంటాను. అటు వంట చేసుకుంటూ ఇటు మిగతా పనులు ఏవన్నా చిన్న చిన్నవి ఉంటే ఇవి కూడా కంప్లీట్ చేసుకుంటా. బెడ్ పైన ఉన్న దుప్పట్లు కూడా నీట్గా ఫోల్డ్ చేసి పెట్టుకుంటా. నిన్న ఈవినింగ్ పాప డైపర్స్ అయితే వచ్చాయి. అవి సైజ్ కరెక్ట్గా ఉన్నాయా లేవా అని అసలు చెక్ చేయలేదు. ఇవి సైజ్ అయితే చూసుకొని ఇలా ట్రాలీలోనైతే సెట్ చేసి పెట్టుకుంటాను. ఈ ట్రాలీ వచ్చేసి మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు ఐకియాలో తీసుకున్నాను. పాప పుట్టక ముందు దీంట్లో గ్రాసరీ ఐటమ్స్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు పాప డైపర్స్, డైలీ వేర్ క్లాత్స్ అయితే పెట్టుకుంటున్నా. ప్రతిసారి డైపర్స్ ప్యాకెట్ ఓపెన్ చేసి తీసుకునే బదులు ఇలా పెట్టుకుంటే ఈజీగా తీసుకోవచ్చు అని అయితే ఇలా సెట్ చేసుకున్నాను. ఇదైతే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది. బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయ్యింది. ఒక్క ఫ్రై అయితే సరిపోదని ఇలా టమాటో పప్పు కూడా చేసేసాను. ఎగ్స్ కూడా బాయిల్ చేసా. వామికైతే వాకర్లో ఆడుకుంటుంది. చాలామంది వాకర్లో వేయొద్దంటున్నారు. కానీ ఇంట్లో పట్టుకునే వాళ్ళు లేక వాకర్లో వేయక తప్పట్లేదు. వాకర్లో కూడా ఎక్కువసేపు ఏం ఉండదు. నేను ఇంట్లో పనులు చేసుకోవాలంటే వామికని వాకర్లో వేయక తప్పట్లేదు. తనని వాకర్లో వేస్తే నా పక్కనే పెట్టుకుంటాను. తను నన్ను చూసుకుంటూ ఆడుకుంటుంది. నేను కూడా తనని చూసుకుంటూ ఇంట్లో పని అంతా చేసుకుంటా. ఇక వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. స్నానం కూడా చేసేసా. మార్నింగే అన్ని పనులు చేసుకుంటే మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది. మొహానికి ఇలా కొంచెం కుక్కం పెట్టుకుంటే మొహం భలే కలగా అనిపిస్తుంది. స్నానం చేసి వచ్చాక పాపకైతే ఉగ్గైతే రెడీ చేస్తున్నా. మార్నింగ్ పాపకి 9:30 లోపు ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ అయితే తినిపిస్తాను. డైలీ ఒకటే ఫుడ్ కాకుండా ఇలా వేరువేరుగా రాగి జావా, ఉగ్గు, ఓట్స్ అలా చేసి పెడతాను. డైలీ ఒకటి తినాలంటే ఎవరికైనా బోర్ అనిపిస్తుంది కదా, అందుకే ఇలా మార్చి మార్చి పెడతాను. ఉగ్గు చేయడం కూడా కంప్లీట్ అయింది. నెక్స్ట్ తినిపించడం. ఈ మధ్య అస్సలు సరిగ్గా తినట్లేదు. తినిపించడానికి చాలా టైం పడుతుంది. డైలీ ఒకటే ఫుడ్ తినాలంటే వాళ్ళకు కూడా బోర్ అనిపిస్తుంది కదా, అందుకే ఇలా వేరువేరుగా పెడితే కొంచెం ఇష్టంగా తింటారు. టీవీ పెడితే తనకు నచ్చినవి కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి. వాటిని చూసుకుంటూ తినేస్తుంది. ప్రతిసారి టీవీ ఏం చూపించను. తను తినకపోతే ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటేనే ఇలా టీవీ పెట్టి తినిపిస్తా. ఈ మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందంటే ఎవరైనా మనల్ని పరిగెత్తుకుంటూ వస్తే ఎలా పరిగెడతామో అలా ఉంటుంది. పరిగెడుతూ మధ్య మధ్యలో కాసేపు అయినా ఆగుతాం, కానీ ఇదైతే ఆగడమే ఉండదు. నాన్ స్టాప్గా పరిగెడుతూనే ఉంటాం. అట్లుంటుంది మళ్ళీ లైఫ్. ఈవినింగ్ పెసర గ్యారెలు చేయడానికి పెసలు అయితే నానబెట్టాను. పెసాలను 5-6 గంటలు నానబెట్టుకోవాలి. నానినాక మిక్సీలో వేసి కొంచెం కచ్చపచ్చగా అయితే మిక్సీ పట్టుకోవాలి. పెసాలను మిక్సీ పట్టుకునేటప్పుడే దాంట్లోనే ఒక 4-5 పచ్చిమిరపకాయలని కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్లోనే చిన్న కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు, కొంచెం జీలకర్ర, కొద్దిగా కరివేపాకును కూడా వేసి మంచిగా అంతా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిపేసుకొని చిన్న చిన్న క్యారెట్ లాగా చేసుకోవాలి. వేడివేడిగా క్రిస్పీగా భలే టేస్టీగా ఉంటాయి. మనం ఎలాగో మార్నింగ్ టిఫిన్కి అయితే పిండి నానబెట్టుకుంటాం కదా, అలా పెసాలు కొంచెం ఎక్కువ నానబెట్టుకుంటే మార్నింగ్ దోశ చేసుకోవచ్చు. కొంచెం సపరేట్గా మిక్సీ పట్టుకుంటే ఈవినింగ్ ఇలా క్యారెట్ కూడా చేసుకొని తినవచ్చు. బయట వాతావరణం చల్లగా ఉంటే ఇంట్లో వేడివేడిగా ఏమన్నా తినాలనిపిస్తుంది.
ఈ గ్యారెలు తింటుంటే తినాలనిపిస్తుంది. అన్ని దీంట్లోనే వేసుకుంటాం కదా, దీనికి చట్నీ ఏం అవసరం లేదు, ఇలానే తినేస్తాం. ఈ మధ్య అన్నం అసలు తినబుద్ధి కావట్లేదు. వెదర్ చేంజ్ అయ్యేసరికో ఏమో. పాప కోసమైనా ఏదో ఒకటి తినాలి కదా. నా డైలీ మార్నింగ్ వ్లాగ్ అయితే ఇలా కంప్లీట్ అయ్యింది. ఇప్పటికైతే ఇంతే. మీకు ఎలా అనిపించిందో కింద నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.